అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. తను కూడా ఫీల్ అయి ఉంటే ఇంత ఇబ్బంది వచ్చేదే కాదు. తను పట్టించుకోలేదు కాబట్టే తనకు నచ్చినట్టు ప్రొసీడ్ అవుతుంది. కానీ నువ్వు ఒకసారి ప్రవీణ్కి చెప్పు, ఈ విషయంలో తలదుర్చకండి అని. తను జోక్యం చేసుకున్నందుకు దేవిక హెల్ప్ చేస్తే సరే, కానీ చేయకపోతే అది మనసులో పెట్టుకొని రేపు పెళ్ళయ్యాక ప్రవీణ్ పగ సాధించాలనుకుంటే అప్పుడు నీ జీవితం నరకమవుతుంది. ఇలాంటి విషయాలు చెప్పలేం. తనంతట తాను తెలుసుకోవాలి. తను చూసింది నన్ను, పెళ్లి చేసుకోబోయేది నన్ను. ప్రమోద్ గారు తనకి మేనమామ, సరే ఆయన మేలు కోరడంలో తప్పులేదు. కానీ ఆయనకి మేలు జరగకపోతే దానిపై డిపెండ్ అయి నాతో పెళ్లి జరగాలా వద్దా అని వాళ్ళ మేనమామ ప్రవీణ్ కలిసి డిసైడ్ చేస్తారనుకుంటే నన్ను చాలా చీప్గా చూసినట్టే. అంటే వాళ్ళ అవసరాలు తీరకపోతే నేను అనవసరం. అలాంటప్పుడు నేను ఈ పెళ్లి చేసుకోవాలా వద్దా అని ఆలోచించాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రావద్దంటే ప్రవీణ్ తన మావయ్య విషయంలో జోక్యం చేసుకోకుండా ఉంటేనే మంచిది. అది ప్రవీణ్ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఆయనకి తెలివి ఉంటే ఈ ఇష్యూలో కలుగు చేసుకోడు. మీరు కూడా ఫోన్ చేసి చెప్పకండి. తన మనసులో ఏముందో తెలుసుకోవడానికి మనకిదొక ఛాన్స్. దేవిక తన కోసం జాబ్ వదులుకొని మారొచ్చిన భర్తను కూడా అబ్జర్వేషన్లో పెట్టింది. అతనిలో వచ్చిన మార్పు నిజమే అని నమ్మకం కలిగాకే తన దగ్గరికి తీసుకుంది. అలాంటిది తప్పు చేసి దొరికిపోయిన ప్రమోద్ గారిని క్షమిస్తుందా? ఏమో, నాకైతే నమ్మకం లేదు. నిజమే, తన మన భేదం లేకుండా ప్రవర్తిస్తుంది. అలాంటి వాళ్ళ ఉసురు తగిలే దాని సంసారంలో మనశ్శాంతి లేకుండా పోతుంది. దానికి పిల్లలు పుడితే తప్ప బుద్ధి రాదు. ఒకవేళ ప్రవీణ్ మాట్లాడినందుకు దేవిక హెల్ప్ చేస్తే? ఇప్పటికి గండం తప్పిందని ఆ దేవుడికి ధూపదీప నైవేద్యాలు సమర్పించుకుంటాను. అతని దీంట్లో తలదూర్చకూడదు. ఈ పెళ్లి నాకు తనకు. ఈ పెళ్లితో నాకు కొత్త జీవితం మొదలవుతుంది. నాతో కొత్త జీవితం ప్రారంభించే అబ్బాయికి తన వాళ్లను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, తన కోసం వచ్చిన నాకు గౌరవం ఇవ్వడం అంతకంటే ఎక్కువ ముఖ్యమని తనకి క్లారిటీ వస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది. అదేంటి అలా మాట్లాడతావు? ప్రమోద్ గారు కావాలని తప్పు చేయలేదు కదా. నేను ప్రమోద్ గారు తప్పు గురించి మాట్లాడడం లేదు. వాళ్ళ మావయ్యని తప్పించేందుకు అమ్మాయి తరపున ఉన్న ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకుని తప్పించుకోవాలనుకోవడంలో నా వైపు నుంచి నాకు తప్పు అనిపిస్తుంది. రేపటినాడు ఆ అబ్బాయి చేసే తప్పుకైనా నా సభ్యతను పణంగా పెట్టి బయటపడాలనుకోవడనే గ్యారంటీ లేదు. అసలే అమెరికాలో ఉంటున్న అబ్బాయి అంత దూరం తనతో పాటు నమ్మి అడుగు వేయాలంటే ప్రమోద్ గారి ఇష్యూను ప్రవీణ్ ఎలా హ్యాండిల్ చేస్తాడనే దానిపై ఆధారపడి ఉంటుంది. రేపు నేను అతను చేయి పట్టుకుని 7 అడుగులు నడవాలా వద్దా అనేది అప్పుడు తేలిపోతుంది. ఇబ్బందుల్లో ఉన్నాం. నువ్వు మనసు పెడితే కొద్దిగా హెల్ప్ అవుతుంది ప్రవీణ్. చెప్పండి మామయ్య. ఆయనేం మాట్లాడరు. ఎవరి దయా దాక్షిణ్యాలు అవసరం లేదంటారు. అనుభవించేది నేను కదా. చెప్పండి అత్తయ్య. చట్ట ప్రకారం ఎంత ట్యాక్స్ కట్టాలో అంతా కట్టి చేతులు దులుపుకుందాం అనుకున్నారు. అవును, ఇప్పుడు ఏమైంది మామయ్య? అదంత సులభం కాదు ప్రవీణ్. అంటే చట్టాన్ని స్ట్రిక్ట్గా ఫాలో అయితే ఆస్తి అంతా పోతుంది. జాబ్ కూడా పోవచ్చు. వెరీ అన్ఫార్చునేట్లీ దేవిక మనసు పెడితే సహాయం చేయొచ్చు. వెళ్ళి ఆమెను రిక్వెస్ట్ చేయండి. అడిగాను, కానీ తను రెస్పాండ్ అవ్వలేదు.
చట్ట ప్రకారం మీకు వెసులుబాటు చేసే ఛాన్స్ ఉంటే హెల్ప్ చేసేవారేమో. ఎవరైనా చార్టెడ్ అకౌంటెడ్ అడ్వకేట్లను కనుక్కొని చూడండి. వాళ్ళని అడిగాను. పూర్తిగా చట్టానికి లోపడితే మనకే నష్టం అన్నారు. అందుకే కొన్ని అబద్ధాలు చెప్పి మోసం చేయాలని చెప్పారు. చేయనివ్వండి, అందులో మనమేమి ఇన్వాల్వ్ అవ్వం కదా. దేవిక చాలా నిజాయితీ గల మనిషి. తను దీనికి కోఆపరేట్ చేయదు. అందుకే నీ సహాయం కావాలనేది. డబ్బుకేం ఆలోచించకండి. తప్పు జరిగింది, ఎంత కట్టాలో చెప్పండి. నా చేతనంత సాయం నేను చేస్తాను. నాకంటున్నది మీరే. దేవికాని ఒక్కసారి కలవగలవా? కలిసి ఇది పరిస్థితి, ఇలా ఉంది మా మావయ్య సిచ్యువేషన్ అని చెప్తావా? అదే మీ మావయ్య కొద్దిగా ఇబ్బందులో ఉన్నారని చెప్పాలి. ఒప్పుకుంటారా? ఒప్పుకోక ఏం చేస్తుంది? తన అక్క కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకుంటున్నావని దేవిక కూడా తెలుసు. కాబట్టి తన మనసుకి నచ్చకపోయినా సరే తన అక్క కూతురి పెళ్లి కోసమైనా ఒప్పుకుంటుంది. ఒకవేళ ఒప్పుకోకపోతే? ఐ డోంట్ నో. ఊబిలోకి కూరుకుపోతున్నాను. ఈ సమయంలో బయటపడేందుకు నాకున్న ఒకే ఒక్క ఆశ. నేను ఇలా మాట్లాడకూడదురా. ఈ కేసు, నీ పెళ్ళి రెండూ కూడా దేవిక డెసిషన్పై ఆధారపడి ఉన్నాయని తనకి చిన్న హింట్ ఇస్తే హెల్ప్ చేయగలదేమో. ఈ విషయం కీర్తికి తెలిస్తే పెళ్లిని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తుందని అనుకుంటుంది కదా. మిమ్మల్ని బయటపడేయాలి అంటే చట్టాన్ని మోసం చేయాలి అని మీరే చెప్తున్నారు. ఆ పని చేయాలి అంటే నేను కీర్తిని అడ్డు పెట్టుకోవాలి. ఇది తప్పు కదా మామయ్య? తప్పే, కానీ అది చాలా చిన్న తప్పురా. వేరే మార్గం లేదు. అలా చేస్తే కీర్తికి తెలుస్తుంది. తర్వాత నా మీద కీర్తికి ఏం మర్యాద ఉంటుంది చెప్పండి? తనతో కలిసి బతకడం ఎలా? ఈ సంబంధం కాకపోతే ఇంకొకరు. చాలామంది అమ్మాయిలున్నారు. నీకు ఎవరు కావాలంటే వాళ్ళు దొరుకుతారు. అమ్మాయి ఎవరనేది ముఖ్యం కాదు మామయ్య. కానీ పెళ్లి ఫిక్స్ అయ్యాక ఆ అమ్మాయి ముఖ్యం కదా మామయ్య. ఆ అమ్మాయి ముందు నా క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. మనకి హెల్ప్ చేయడానికి నో అంటే ఆ అమ్మాయితో పెళ్ళి వద్దంటాం. అదే మనకు ఫేవర్గా ఉంటే పెళ్ళికి రెడీ అవుతామంటే మన గురించి ఏమనుకోవాలి? కేవలం ఫేవర్ చేయడం వల్లనే పెళ్లి జరుగుతుందనే ఆ అమ్మాయి మనసులో ఉంటే నేను తన ముందు ఎంత చీప్ అవుతానో ఒకసారి ఆలోచించండి. పెళ్లిపీటలపై నిటారుగా కూర్చోలేను. బలవంతంగా కూర్చున్నా కల్మషం లేకుండా నవ్వలేను. నవ్వినా కూడా అది పెళ్లి కూతురు దృష్టిలో ఫేక్ నవ్వే అవుతుంది మామయ్య. నిన్న పెళ్లి చేసుకోవద్దనడం లేదు, అర్థం చేసుకో. సొంత మామ ఇబ్బందులో ఉంటే సహాయం చేయవా? అదొక్కటే నాకున్న హోప్ రా.